7% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకి మంచి జరిగింది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, డిఎన్టీలు అంటాం, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటాం. బ్రిటిష్ కాలంలో ఎప్పుడో స్వాతంత్ర సమరం జరుగుతున్న సందర్భంలో ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో గ్రామ గ్రామానికి తిరిగి ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని పెంచే ఉద్దేశంతో పనిని దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ పాలకులు అప్పుడు నోటిఫై చేసినటువంటి కులాలుగా 39 కులాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఈ కులాలందరినీ కూడా 1951లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం డీనోటిఫై చేశాం అధ్యక్ష. ఈ డీనోటిఫై చేసిన జాతులన్నింటికీ కూడా వీటిలో 90% బీసీలుగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వీళ్లకు ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాల్సింది అధ్యక్ష, ఈరోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సలహా మేరకు మున్సిపాలిటీల్లో రాబోయే కార్పొరేషన్లలో తప్పనిసరిగా ప్రత్యక్ష ఎన్నికలు అమలు చేయండి అన్నటువంటి సూచనను తీసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ 2 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు జరపడానికి నిర్ణయం తీసుకోవడం కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక సూచన కూడా తప్పనిసరిగా చేయాలి అధ్యక్ష. బీసీ కులాల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ కేవలం అడ్మిషన్లలో అదేవిధంగా ఉద్యోగాల్లో మాత్రమే ఉంది. రాజకీయ పదవుల్లో ఈ రకమైన వర్గీకరణ లేకపోవడం వల్ల కొన్ని కులాలకే రాజకీయ లబ్ధి వస్తుంది, కొందరికే పదవులు వస్తున్నాయి, మళ్ళీ ఆ కులాలకే పదవులు వస్తున్నాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత రావాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి రాబోయే రోజుల్లో అత్యంత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి కులాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో మత ఆధారంగా ఉన్నటువంటి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వారికి ఇచ్చేటువంటి 4% బీసీఈ రిజర్వేషన్ కేవలం అడ్మిషన్ల కోసం ఉద్యోగాల కోసం మాత్రమే ఇచ్చినది. ఇది రాజకీయ రిజర్వేషన్ కాదు. గతంలో మనం చూసాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ తీసుకొని కూడా బీసీ కోటాలో చట్టసభల్లోకి వచ్చారు, స్థానిక సంస్థల పదవుల్లోకి వచ్చారు. దీని పట్ల కూడా తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ ఈరోజు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి